ఎవరు 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 అని చెప్పేసి సో ఆ 7 years ఆఫ్ తన లవ్ తో ఈరోజు మనకి మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తుంది. ఒకసారి మాట్లాడిద్దాం మొత్తం అన్ని కూడా. ప్రీవియస్ ఇంటర్వ్యూస్ అన్నిటిలో నేమైతే చెప్పలేదు. అవును, సమ్మన్ అని చెప్పాను కదా. అవును, తనే ఆ సంబంధ్ తనే. వాళ్ళ రూమ్కి ఇన్వైట్ చేసిండే లంచ్కి. ఓకే. వాళ్ళ బెడ్రూమ్లో బెడ్ మీద ఎక్లెస్ చాక్లెట్స్తో హార్ట్ షేప్ పెట్టి ఓకే, అప్పుడు నీ రియాక్షన్ ఎట్లుండే? ఇంటికి లంచ్కి పిలిచి పెద్ద పెట్టింగే పెట్టాడు అనుకున్నావు. నీకేం నచ్చింది తనలో బాగా? ఒక చిన్న పిల్ల కంటే ఎక్కువగా ట్రీట్ చేస్తాడు. ఇన్ఫ్యాక్ట్ బాగా గారాబం చేసి చెడగొట్టిండు. తనే చెడగొట్టిండా గారాబం చేసి? మా డాడీ కంటే బాగా చూసుకుంటాడు. కోపం వచ్చిందంటే ఫస్ట్ బ్లాక్స్, అన్నిట్లో బ్లాక్స్ మొత్తం. ఫోన్ పేలోనో మెయిల్లోనో అట్లా పెట్టాలి మంచిగా. పాపం కదరా ఇది. చందన అనే అమ్మాయి ఒక 2-3 అబ్బాయిల్ని యూజ్ చేసుకుంటూ వాళ్ళని పిచ్చోళ్ళని చేస్తుంది తనని పోలీసులు తీసుకెళ్ళినప్పుడు. సో తినక్కడే ఎందుకుంది అని చెప్పేసి, సో అంటే మరి ఆ రోజు అసలు ఏం జరిగిందా? అంటే ఒక పర్సన్ వచ్చి నేను కొట్టే వరకు ఎంట్రన్స్లోకి ఎంటర్ అయ్యి, పిఎస్ ఎంట్రన్స్లోకి కారిడార్లో ఉంటుంది కదా, అక్కడికి చాలా ఫోర్స్గా ఎంటర్ అయ్యి చందనాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాడింటి ముందే కిందకి రమ్మని చెప్పి కుక్కని కొట్టినట్టు కొట్టాడు. అప్పుడు పొడిచేస్తాను నేను కత్తించుకొని అంటాడు. అంటే మెయిన్ ఇవి మార్ఫ్ చేస్తున్నారు, అవి తీసుకోలేకపోతున్నారు. తను మెయిన్ బాధపడేది ఏంటంటే వాళ్ళ ఫాదర్ పేషెంట్ అనమాట. యాక్చువల్లీ కీమోస్ జరుగుతున్నాయి అనమాట. ఇలాంటి టైంలో ఇలాంటివన్నీ ఇప్పటివరకు నువ్వు ఇది ఎక్కడ చెప్పలేదు కదా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ మధు. సో ఈ రోజు నాతో పాటు మళ్ళీ ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఈ అమ్మాయి ఆల్రెడీ నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ కొన్ని రూమర్స్ వల్ల ఆ ఇంటర్వ్యూ తర్వాత ఇంకా ఆమెకి, అంటే ఇంకా కొన్ని ఇంటర్వ్యూస్ చేసిన తర్వాత కూడా చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది. అవన్నీ కూడా ఇప్పటివరకు జరిగిన కమెంట్స్ కానీ, ఇంటర్వ్యూస్ కానీ, లేదంటే ఏదైతే ఆమెకు వచ్చిన నెగటివిటీ ఉందో అదంతా కేవలం కొంతమంది స్ప్రెడ్ చేస్తున్న న్యూస్ అన్నమాట. సో వాటన్నింటికి పులి స్టాప్ పెట్టడానికి అగైన్ మళ్ళీ నా ఇంటర్వ్యూకి, తన లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా ప్రామిస్ చేసింది కదా, అక్క ఏదైనా రివీల్ చేయాలనుకున్నా లేకపోతే ఏమైనా మీకు చెప్పాలనుకున్నా నిజాలు అన్ని కూడా నీకే ఇస్తాను అని చెప్పి ప్రామిస్ చేసింది. సో అలానే తన ప్రామిస్ ని నిలబెట్టుకోవడానికి మళ్ళీ నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఆమె ఎవరో కాదు, చందన. ఒకసారి తనతో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. ఈరోజు అందరికి గుడ్ న్యూస్ ఏంటంటే, ఇప్పటి వరకు ఏదైతే అంటే న్యూస్ స్ప్రెడ్ అయిందో దానికి పులి స్టాప్. అసలు ఒరిజినల్ ఎవరున్నారు ఆ ఇంటర్వ్యూలో కూడా మనం మాట్లాడుకున్నాం కదా, ఎవరు 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 అని చెప్పేసి. సో ఆ 7 years ఆఫ్ తన లవ్ తో ఈరోజు మనకి మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తుంది. ఒకసారి మాట్లాడిద్దాం మొత్తం అన్ని కూడా. హలో, ఎలా ఉన్నారు ఇద్దరు? చాలా బాగున్నారా? సో ఫస్ట్ చందన, నీకు సారీ చెప్పాలి. యాక్చువల్ గా ఏదైతే మనం ఇంటర్వ్యూ చేసామో ఒక 3 to 4 months బ్యాక్, దానివల్ల చాలా నెగటివ్ అయింది నీకు యాక్చువల్ గా. బట్ అవుతున్న రూమర్స్ అన్ని కూడా ఎలా ఫేస్ చేస్తున్నావు? ఎట్లా ఫేస్ చేస్తున్నా అంటే, చేయలేకనే సైలెంట్ అయిపోయాను అక్క. అందుకే ఎవరు ఇంటర్వ్యూస్ అడిగినా కూడా ఇస్తలేను. సో రీసెంట్ గా కూడా మా ఛానల్లో నాకు ఇంటర్వ్యూ ఇచ్చావు, దాని తర్వాత కూడా నీకు ఇంకా నెగటివ్ అయింది. అప్పుడు ఏం తగ్గలేదు. అది 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 వేరే రకంగా పోర్ట్రేట్ అయింది. అదేంటో మరి. అది ఇంకో రకంగా అయింది. సో నువ్వు ఆ ఇంటర్వ్యూలో కూడా చెప్పావు ఆల్మోస్ట్ నాకు నెగటివ్ కామెంట్స్ కూడా తగ్గాయి అని. బట్ అగైన్ ఇంకో ఇంటర్వ్యూ ద్వారా, ఇంకో వేరే పర్సన్ ఇంటర్వ్యూ ద్వారా నీకు మళ్ళీ నెగటివ్ కామెంట్స్ అనేది స్టార్ట్ చేశారు అక్క అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. సో వీటన్నింటికి కూడా సో మీతో మాట్లాడాలి. ఒక్క సాంగ్ వల్ల ఒక అమ్మాయి లైఫ్ మొత్తం కూడా నెగటివ్ అయిపోయింది. తన ఏంటి, తన ఫ్యామిలీ గురించి ఏంటి, ఎవరు ఏం ఆలోచిస్తారు అనేది కూడా పక్కన పెట్టేసి ఒక అమ్మాయిని ఎట్లా అంటే చాలా దారుణంగా అటాక్ చేస్తున్నారు. సో అంటే తన లైఫ్ ని షేర్ చేసుకున్న మీరు, తనతో లైఫ్ షేర్ చేసుకున్న మీరు ఇవన్నింటికి సపోర్ట్ ఎలా చేశారు? అంటే లైక్ నేను కూడా ఇంటూ ఫిలిమ్సే కాబట్టి, సో బ్యాక్గ్రౌండ్లో ఎట్లుంటుంది, ప్రొఫెషనల్గా ఎట్లుంటుంది, బయట మాట్లాడుకునే వాళ్ళు ఎట్లుంటారు అవన్నీ తెలుసు కాబట్టి సో ఈజీగానే ఉంటుంది. సో నాకు తెలుసు. ఓకే. అంటే నా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఎట్లా ఫేస్ చేస్తారు. తినకి ఇప్పుడు కొత్త, నేను చూస్తున్నా పాస్ట్ 6 years నుంచి.
సో నా ఫ్రెండ్ సర్కిల్లో కానీ లేకపోతే నాకు తెలిసిన వాళ్ళు కానీ సో ఈజీగానే ఉంటుంది. ఈజీగానే తీసుకున్నారు. అంటే పక్కనే ఉండి నేను చూస్తాను కాబట్టి అది ఏం జరుగుతుంది ఏంటనేది నాకే తెలుసు. అవును. 100 మంది 100 రకాలుగా మాట్లాడుకుంటారు కానీ అది కాదు. ఎందుకు అంటే ఇప్పుడు ఇక్కడ మీరిద్దరు కలిసి ఉన్నారు అంటే మీ ఇద్దరు లైఫ్ షేర్ చేసుకుంటున్నారు, తనకంటూ మీరు ఒకరు ఉన్నారు అనే విషయం తెలిసి కూడా నేను చూసాను ఇంకొన్ని కమెంట్స్ కానీ కొన్ని మెసేజ్ కానీ నేను చూసాను. లైక్ అందులో క్లియర్ గా మెన్షన్ ఉంది, ఈ అమ్మాయి లైఫ్ లో ఆల్రెడీ షన్ను అనే ఒక పర్సన్ ఉన్నారు, తన ఇన్స్టాగ్రామ్ మీ పేజ్ ఏదైతే ఉందో దాన్ని స్క్రీన్ షాట్ తీసి కూడా చూడండి, కావాలంటే ప్రూఫ్ ఏంటంటే మీ ఇద్దరి ఫోటోనే డీపీగా ఉంటది. కామెంట్స్ కూడా చేసి నన్ను మెన్షన్ చేస్తూ ఉంటారు, నేను అన్ని చూస్తూ ఉంటాను. తనకంటే మెయిన్ నేనే చెక్ చేస్తా కామెంట్స్. ఓకే, కంప్లీట్ గా నేను కామెంట్స్ చెక్ చేస్తూ ఉంటా. లైక్ నన్ను మెన్షన్ చేసే వాళ్ళు ఉంటారు. అంటే తినకి ఈ సాంగ్ తర్వాత ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ వచ్చారు. అవును, ఆ సాంగ్ చేసిన తర్వాత ఆ సెట్ ఆఫ్ ఆడియన్స్ కంటే ముందు తినకున్న ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను తెలుసు. సో వాళ్ళందరూ మెన్షన్ చేస్తారు, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది వాళ్ళకి తెలుసు. ఈ తర్వాత వచ్చిన కొత్త ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియదు. సో వాళ్ళకి ఏంటంటే స్క్రీన్ మీద ఏం చూసారు, ఆ రీల్స్ ఏమైతే పోర్ట్రేట్ అయినాయో దాన్ని పట్టుకొనే వాళ్ళు ముందుకెళ్తున్నారు తప్పించి బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుంది లేకపోతే వాళ్ళ పర్సనల్ గా వాళ్ళ లైఫ్ ఏంటనేది వాళ్ళకి తెలియదు. అంటే లైక్ అంటారు కదా, మీడియా సినిమా రంగుల ప్రపంచం, అందరికీ రంగులే కావాలి, వెనకాల వాళ్ళ జీవితాలు ఏమైపోతుంది అనేది వాళ్ళకి అనవసరం. ఆ టైంలో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ అంతే, అంత మించింది. ఆ 30 seconds రీల్ చూస్తారు, దాన్ని చేసి వాళ్ళు. సో ఆ రోజు నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు అయినా సరే, చాలా మంది ఇంటర్వ్యూస్ తీసుకున్నప్పుడు అయినా సరే, అందరం కూడా అడిగిన సేమ్ క్వశ్చన్ ఏంటంటే, మీ వల్లే వాళ్ళిద్దరు అంటే తన వల్లే వాళ్ళిద్దరు విడిపోయారని చెప్పేసి. లైక్ అంటే నువ్వు ఆ సాంగ్ ఒకవేళ షూట్ చేయకపోయి ఉన్నా, లేదంటే నువ్వు అసలు తనతో మాట్లాడకపోయి ఉన్నా, రీల్స్ చేయకపోయి ఉన్నా సరే మేబీ వాళ్ళు కలిసేవారేమో మళ్ళీ అని, అంటే అవతల వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ కూడా మేము అడిగిన క్వశ్చన్స్ అన్ని కూడా తినకి చాలా నెగిటివ్ అయిపోయినవి. సో వాటి ఏవి కూడా అంటే తర్వాత మాకు తెలిసింది ఏంటి అని అంటే, తిని రివీల్ చేయకపోవడం వల్ల లేదంటే అవసరమా, నేను మాట్లాడినప్పుడు కూడా తను అనింది, అక్క ఇప్పుడు ఏదో ఒక రూమర్ క్రియేట్ చేస్తారు, ఈ రోజు నేను తనని తీసుకొస్తాను, రేపు పొద్దున ఇంకోటి రూమర్ కూడా క్రియేట్ అయిపోతుంది కదా, ఇంకో పర్సన్ తో ఎవరైనా లింక్ పెడతారు కదా, సో అప్పుడు నేను ఎన్నిసార్లు అని చెప్పేసి ప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పేసి మాట్లాడింది. బట్ ఈ మధ్య ఆ కమెంట్స్ వల్ల నేను బాగా డిప్రెస్ అవుతున్నాను, నాతో అవ్వట్లేదు, ఇంకా తీసుకోవడం ఆపేసాను నేను. కామెంట్స్ ఒక్కటే కాదు, మార్ఫింగ్స్ చేస్తారు, మెన్షన్స్ వస్తూ ఉంటాయి, స్టోరీస్ పెడతా ఉంటారు, చూపిస్తూ ఉంటది, ఫీల్ అవుతూ ఉంటది. ఇవన్నీ కావాలని, ఇవన్నీ తట్టుకుంటానంటేనే ఉండాలి. లేకపోతే లైక్ మనం పబ్లిక్ అవుతున్నప్పుడు 100 మంది 100 రకాలుగా మాట్లాడుకుంటారు, దాన్ని ఫేస్ చేయాలనుకుంటేనే ఉండాలి. ఇప్పుడు మీరైనా సరే, ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్తున్నారు, ఏదైనా సరే మీరు చెప్తారు. ఇప్పుడు మీరు తీసుకున్నది మీ 50% పాజిటివ్ గా తీసుకుంటారు, 50 మీకైనా సరే కింద వస్తూ ఉంటాయి కదా కామెంట్స్, ఇట్లా మాట్లాడారు, మీరు ఇట్లా మాట్లాడారు, మీ ఈ వేలో ఉన్నారు. సో మనకు ఆ నెగిటివ్ లేకపోతే కనుక ఈ పాజిటివ్ కరెక్ట్ గా తీసుకోలేం మనం. ఆ నెగిటివ్ ఉండాలి, ఆ నెగిటివ్ బూస్ట్ ఇస్తుంది మనకి. ఈ పాజిటివ్ గెయిన్ చేయడానికి ఆ నెగిటివ్ కావాలి. సో ఫొటోస్ మార్ఫింగ్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి, సో తను అది కూడా షేర్ చేసుకోవడం జరిగింది. అక్క ఫొటోస్ మార్ఫింగ్ చేస్తున్నారు, వేటికో తీసి నా ఫొటోస్ పెడుతున్నారు, నా నంబర్ కూడా పెడుతున్నారు, ఎలా అవుతుంది ఇదంతా అని. యాక్చువల్ గా మార్ఫింగ్ చేసే వాళ్ళు అది లైక్ పాస్ట్ 10 years నుంచి అది ఉంది. అంటే ఇప్పుడున్న ప్రెసెంట్ డేంజరస్ జనరేషన్ ఏంటంటే ఏఐ, అది మనకు తెలుసు, అది ఎట్లా యూజ్ చేస్తున్నారని. సో అసలు భయపడాల్సిన నీడ్ లేదు, ఎందుకంటే నువ్వేంటనేది నీకు తెలుసు, నాకు తెలుసు, మీ పేరెంట్స్కి తెలుసు, మామూలుగా. ఇప్పుడు తనకున్న ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళందరికీ తెలుసు, నా ఫ్రెండ్ సర్కిల్లో తను తెలిసిన వాళ్ళందరికీ తెలుసు వాట్ ఈస్ వీఆర్ అనేది. సో ఎప్పుడైనా సరే మనం వాళ్ళతో మాట్లాడతాం, కానీ 10 మంది ఎవరో వచ్చి కామెంట్ చేస్తున్నారు, లేకపోతే 10 మంది వచ్చి ఎవరో మాట్లాడుతున్నారు, లేకపోతే మార్ఫింగ్ చేస్తున్నారు, మెసేజ్లు చేస్తున్నారు, వాళ్ళకి మనం సమాధానం ఇచ్చుకుంటూ కూర్చుంటే రోజంతా ఇదే ఉంటది. లేదు మన పని మనం చేసుకున్నాం అంటే, లేదా అక్కడ స్ట్రక్ అయిపోతాం. అదే తను ఫొటోస్ మార్ఫింగ్ చేశారు, ఓకే అక్కడి వరకు బానే ఉంది, కానీ పర్సనల్ మొబైల్ నంబర్ ని కూడా మెన్షన్ చేశారు అని చెప్తుంది. మెయిన్ థింగ్ ఏంటంటే లైక్ ప్రమోషన్స్ కోసం అంటే ఉంటారు కదా, అంటే లైక్ మనం చెప్పలేము, అందరూ ప్రొఫెషనల్ గా ఉంటారు, చాలా మంది చిల్లరగా ఉంటారు, చాలా మంది తగిలేరు కూడా దానికి. అంటే లైక్ ప్రమోషన్ ఉంది అని చెప్పి, నేను తన ప్రమోషన్స్ ఏమైనా వస్తే తనకే లైక్ నువ్వే డీల్ చేసుకో, నేనేమి ఇన్వాల్వ్ అవ్వను. సో తన ప్రమోషన్స్ కోసం ఆబ్వియస్లీ మీట్ అవుతారు, అక్కడికి వెళ్ళి ఆ ప్రమోషన్ ఏం చేయాలి, లేకపోతే వర్క్ ఏంటి అనేది మాట్లాడదు. ఆ టైంలో వచ్చే వాళ్ళు జెన్యూన్ అని మనం చెప్పలేము. అంటే వాడు ప్రమోషన్ ఇచ్చి వీళ్ళు ప్రమోషన్ చేసి అది వీళ్ళు రీల్ పోస్ట్ చేసే వరకు అది జెన్యూన్ అని మనకు తెలియదు. సో అట్లాంటి దాంట్లో ఎవరో ఒకరు ఉంటారు కదా. సో రీసెంట్ గా నాకు ఒక ప్రమోషన్ వచ్చింది అక్క, అయితే 10 days నుంచి డ్రాగ్ చేస్తున్నా నేను. ఈవెన్ ఫస్ట్ అయితే సరే ఓకే, ఈ ప్రమోషన్ ని ముందు ఒకసారి వెళ్ళి మాట్లాడి
నేను తనకి ఏం చెప్పానంటే, ఇప్పటి వరకు నాకు వచ్చిన ఏ ప్రమోషన్లో ఏ పర్సన్ని నేను కలవలేదు. ఓకే. ఏదన్నా కాల్లోనే డీల్ చేస్తాను, కాల్లోనే అంతా అయిపోతుంది. నువ్వెందుకు కలిస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా అని అంటున్నావు అని కూడా అడిగాను. లేదంటే ఇక కలిసి వీడియో గురించి డీటెయిలింగ్ ఇస్తా అన్నాడు. సరే అని చెప్పి లాస్ట్ వీక్ కలిశాను ఫారం మాల్లో. కలిసాక ప్రమోషన్ రిలేటెడ్ ఏం మాట్లాడలేదు ఆయన. పేమెంట్ మాట్లాడుకున్నాం, ఫైనల్ అయిపోయింది. ప్రమోషన్ గురించి ఏం మాట్లాడలేదు. నాతో ఒక సెల్ఫీ ఏదో బ్లాబ్లా ఏదో మాట్లాడుతున్నాడు, అది తింటావా ఇది తింటావా అని చెప్పి. అయిపోయిన తర్వాత నేనే అడిగాను, ఏంటి డెమో వీడియో చూపించు నాకు అని చెప్పి. ఒక 2 నిమిషాలు ఏదో చూపించాడు, అయిపోయింది. సంబంధం లేని టాపిక్లన్నీ మాట్లాడుతున్నాడు. లాస్ట్లో నాకు వేరే షూట్ ఉంది, నేను వెళ్ళిపోవాలి అని అంటే, ఒక సెల్ఫీ తీసుకుందాం అని చెప్పేసి అన్నాడు. తీసుకున్నాడు సెల్ఫీ నాతో. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పటి వరకు పత్తలేడు. ఒకరోజు మెసేజ్ చేశాడు, లైక్ నాతో సెల్ఫీ తీసుకోవడం కోసం వాడి ప్రమోషన్ అన్న పాయింట్ అడ్డు పెట్టుకొని నా నెంబర్ తీసుకొని ఓకే నన్ను మీట్ అయ్యాడు. సో అంటే యాక్చువల్లీ తినకి మెసేజ్ అంటే తినని కాంటాక్ట్ అవ్వడానికంటే ముందు నాకు ఒక పేజ్ ఉంది అనమాట ఇన్స్టాలో. అందులో కూడా కాంటాక్ట్ మూవీ అప్డేట్స్ ఉంటుంది నాది, ఎక్స్క్లూజివ్స్ ఇస్తాను మూవీ అప్డేట్స్. ఓకే. సో దానికి మెసేజ్ చేశాడు, లైక్ నాకు ఇట్లా చందన గారితో నాకు ప్రమోషన్ కావాలని అంటే నేను అడిగా, ఏం ప్రమోషన్ కావాలో నాకు చెప్పండి, నేను అప్డేట్ చేస్తాను. అప్పటికి తినకి మెసేజ్ చేశాడు. తిని చూసింది అంటే తిని యాక్సెప్ట్ చేసి తను మాట్లాడుతుంది. తర్వాత నుంచి నాకు అసలు రిప్లై ఇవ్వడం మానేసాడు. ఓకే. నాకు దగ్గర 18 మెసేజెస్ ఏమో పెట్టాడు. అవన్నీ టక్ టక్ మన ఆన్సర్ కొట్టి ఓన్లీ చందన గారితో ప్రమోషన్ కావాలి అన్న ఒక్క మెసేజ్ ఉంచాడు. చెప్పండి, లెట్ మీ నో వాట్ యు వాంట్ అని చెప్పి నేను మెసేజ్ పెట్టా. ఈ 2 ఉన్నాయి. తర్వాత నేను అడిగాను అనమాట, హలో బాస్ అడిగారు కదా డీటెయిల్స్ చెప్పండి అని అన్న. చూస్తున్నాడు, ఇవ్వట్లే. ముందున్న మెసేజ్ అన్ని అన్సెండ్ చేశాడు.